పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నాయకత్వంలో పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాల మధ్య వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను సైతం అద్భుతంగా అభివృద్ధి చేసే ఒకే ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన అని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇక ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారని వర్మ తెలిపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున యావత్ మంది ప్రజలు, కార్యకర్తలు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా అందరి యొక్క అభిష్టం. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మార్పు. హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అమరావతి పునర్నిర్మాణం చేసి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ 9,25,000 కోట్లు కేవలం 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడ కూడా బస్సులు వెళ్ళి ప్రయాణం ఒక 10 నిమిషాలు వెళ్ళి బస్సు గంట ప్రయాణం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళినాయి. గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ రోడ్లు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఫెసిలిటీస్, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి, అందరికీ ఇరిగేషన్లో పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉన్నాయి. అటువంటి వ్యక్తి నిండు నీరెళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఈవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పార్టీని పునాదులు గట్టిగా ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పొజిషన్లు ఇచ్చి ఈవేళ 2029లో పార్టీ గెలుపు సిద్ధానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా 2029కి అత్యధిక మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ జన్మదిన మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మా కుక్కుటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని నిండు నూరేళ్లు పరిపాలించాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. వారు ఆపరేషన్ అయింది. మరి డాక్టర్స్ కూడా కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వెళ్ళొచ్చని చెప్పి తెలియజేయడం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సేవలో ఆయన ముందుకి స్పీడ్గా నడుస్తారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది.